చాలా సంతోషకరమైన రోజు. మన అభివృద్ధి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి చేస్తున్న అభివృద్ధి కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు ఎన్డీఏ సంబంధించి నరేంద్ర మోడీ గారి సహకారంతో మన రాష్ట్ర అభివృద్ధి బాటలో నడిపిస్తున్న గమనించి ఈరోజు దొరిసాన్ గారు తెలుగుదేశం పార్టీ కండగా కప్పుకోవడం చాలా గర్వచెందిన విషయం. ముక్కు సీటుగా మాట్లాడే దొరిసాన్ గారు మన పార్టీలోకి రావడం కూడా చాలా సంతోషకరం. ఎన్నికల సమయంలో కూడా మా దుర్దుగుండ తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న ఆయన గురించి బాగా పార్టీ కోసం కూడా ఇండైరెక్ట్ గా కూడా మనకు ఆ రోజు కృషి చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన హింసించాలి, ఆయన ఇబ్బంది పెట్టాలనే దురాలోచనలతో దుర్బుద్ధితో ఆ రోజు అతని మీద కేసు పెట్టడానికి కూడా ఏదో నెమలి మాంసం అని అదని ఇదని రకరకాలుగా పోలీసులందరినీ కూడా పంపించి వ్యక్తిగతంగా మానసికంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. అయినా కూడా ఆయన ఓర్చుకుంటూ పార్టీ మీద ఉన్న ప్రేమ కావచ్చు, పార్టీకి నేను సేవ చేశాను కాబట్టి అదే పార్టీలో కొనసాగాలనే ఉద్దేశంతో ఈ రోజు వరకు కూడా ఉండడం జరిగింది. అదే పార్టీలో పయనిస్తున్న ప్రస్తుతం సమన్వయకర్త ఏదైతే ఉన్నారో ఆయన కూడా అలాగే వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులను చూడడంతో ఈ రోజు మన పార్టీ వైపు రావాలని నిర్ణయించుకోవడం నిజంగా మా తెలుగుదేశం పార్టీకి కూడా మంచి ఎందుకంటే ఒక కులమైన కాదు, ఆ కులంలో పెద్ద ముఖ్యుడిగా మాట్లాడే వ్యక్తులు కూడా మనకు కావాలి కాబట్టి అలాంటి నాయకులందరూ కూడా మా పార్టీ నాయకులందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. చాలా సంతోషకరం. ఎందుకంటే దుర్గ గ్రామం నుంచి కూడా ఈరోజు మా వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళకి తెలుసు పార్టీ ఎన్ని కష్టాల్లో ఏ రకంగా గ్రామంలో పార్టీ ఏదైతే బలంగా ఉందో తెలుగుదేశం పార్టీ చాలా ఏళ్ళ నుంచి కూడా బలంగా ఉన్న గ్రామం అయినా కూడా అదే బలంతో ఉన్న దుర్సాన్ గారు కూడా ఈరోజు మన పార్టీలోకి రావడం చాలా సంతోషకరం. ఏదేమైనా కూడా మనం కక్ష సాధింపు చర్యలకి చాలా దూరం. మీరు కూడా ఒకటి గమనించాలి, తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత వ్యక్తిగతంగా మా పైన దాడి చేసిన కూడా చాలా మంది ఉన్నారు. ఎన్నికల సమయంలో కావచ్చు, ఎన్నికల ముందు కావచ్చు, మా పైన వ్యక్తిగతంగా దాడులు చేశారు. వాళ్ళు కూడా ఈరోజు స్వతంత్రంగా తిరుగుతున్నారు. ఎక్కడా వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టలేదు. ఏదైతే మనం అనుకున్నామో ముందు ఎన్నికల వరకు ఒకటి, ఎన్నికల తర్వాత ఒకటి అనే ఉద్దేశంతోనే మనం పరిపాలన సాగిస్తున్నాం. మనం అభివృద్ధి వైపు వెళ్ళాలి, అభివృద్ధిని చేసుకోవాలి, అభివృద్ధిని చూసి ప్రజలందరూ సంతోషపడాలి. ఇప్పుడు మేము చూస్తున్నట్టే ఎంతో వందల వేల మంది ఆరోగ్యం కావచ్చు, లేదా భూ సమస్యలు కావచ్చు, లేదా చదువు సమస్యలు కావచ్చు, లేదా ఇంకో సమస్యలతో చాలా మంది మన దగ్గరకు వస్తున్నారు. వాళ్ళ ఏ పార్టీ అనేది కూడా మనకు తెలియదు. వాళ్ళు మన ప్రజలు. కళ్యాణదుర్గం అంటే నా కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చినా కూడా నేను వాళ్ళని నా వల్ల చేర్చుకొని వాళ్ళు మంచి చెడ్డ చూసుకోవడం నా బాధ్యత. అందులో భాగంగానే ఈరోజు అందరూ కూడా మనం ముందుకు రావాల్సిన బాధ్యతగా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఏదేమైనా కూడా కనకదాస్ సర్కిల్ గురించి ఒకసారి చెప్పాలి. అలాగే ముఖ్యంగా మనకి బడుగు బలహీన వర్గాలు కళ్యాణదుర్గం ప్రాంతంలో ఎప్పుడు కూడా చాలా 80-75% మంది బడుగు బలహీన వర్గాల వారే ఉన్నారు. అంబేద్కర్ కావచ్చు, వాల్మీకి కావచ్చు, అలాగే కనకదాస్ కావచ్చు, అలాగే శ్రీకృష్ణుడు కావచ్చు, లేదా ఇతర కులస్తులు కావచ్చు, శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు, రకరకాల వ్యక్తులు ఇంకా సంబంధించి కమ్మ వాళ్ళు రెడ్ల వాళ్ళకి ఎవరున్నారో తెలియదు, కానీ వాళ్ళకి సంబంధించి అయినా ఎవరైనా కూడా అన్ని కులాల వాళ్ళని కూడా రకరకాలుగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ముఖ్యంగా ఈరోజు మన ఏదైతే ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తున్నారు విగ్రహాలు పెడితే సరిపోతుందని. నిజంగా విగ్రహాలు పెడితే ఏది సరిపోదు. విగ్రహాలతో పాటు వాళ్ళు ఏదైతే విగ్రహాలను దేవులుగా భావించే వాళ్ళని నమ్ముకున్నారో ఆ కులస్తులకు న్యాయం చేసినప్పుడే మనం నిజంగా అందరూ కూడా బాగుపడతారు. అందులో భాగంగా మనం ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి వైపు చూస్తున్నాం. ఇప్పుడు వాల్మీకి సర్కిల్ ఒకటి తయారైంది అంటే ముందు నుంచి కూడా వాల్మీకి సర్కిల్ ఉంది. ఇంకా బాగా చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎన్నికల సమయంలో చెప్పాం కాబట్టి వాల్మీకి సర్కిల్ కూడా త్వరలో అద్భుతంగా కూడా రూపురేఖలు దిద్దుకోబోతున్నాయి. అలాగే కనకదాస్ సర్కిల్ ఉంది. కనకదాస్ సర్కిల్ ని మొత్తం మూడు పక్కల కూడా అభివృద్ధి చేయడం జరిగింది.
ఒక పక్క మాత్రం ఇంకా చేయాల్సిన బాధ్యత ఉంది. అది కూడా ఒక వ్యక్తి కోర్టుకు పోవడంతో ఆ కోర్టులో కూడా వాళ్ళకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో అది కూడా త్వరలో అది కూడా సర్వే చేసి సర్వే ప్రకారంగా ఆర్ఎండ్బి రోడ్డుకు సంబంధించి ఏదైతే రోడ్డు విడలుపున్నాయో అది కూడా తీసే బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే చాలా మంది పేదవాళ్ళు వాళ్ళు స్వతంత్రంగా రోడ్లో పోతుందంటే కూడా వాళ్ళు భూములు వదులుకున్నారు. అలాగే కొంతమంది కూడా వాళ్ళ సొంత భూములు కూడా ఈ రోడ్డు వెడల్పుకి టీ సర్కిల్ అంటే ఈ టీ సర్కిల్ ఏదైతే ఉందో ముందు నుంచి కూడా అభివృద్ధి చేయాలని ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా అభివృద్ధి చేయలేకపోయారు. ఆ అభివృద్ధిలో చాలా మంది రకరకాలుగా ఒక్కొక్క విధంగా ఇబ్బందులు నేను అందరూ కూడా వ్యాపారస్తులను పిలిపిస్తే వాళ్ళు చెప్పారు, మమ్మల్ని డబ్బులు అడిగారు, మమ్మల్ని ఏదో రకంగా ఇబ్బందులు పెట్టారు, కాబట్టి మేము మా స్థలాలు ఇవ్వలేకపోయినాం. మీరు వచ్చారు కాబట్టి మా స్థలాలన్నీ కూడా స్వచ్ఛందంగా ఇచ్చాం. ఎందుకంటే అది కోట్ల విలువ చేసే స్థలాలన్నీ అయినా కూడా ఉచితంగా మన కళ్యాణ అభివృద్ధిని నోచుకోవాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు మనం కనకదాస్ సర్కిల్ వరకు కూడా అభివృద్ధి చేయాలనుకున్నాం. ఇదేదో నా స్వార్థమో లేదా ఇంకో వ్యక్తిని ఇబ్బంది పెట్టాలనో లేదా ఇంకొకరిని ఇబ్బంది పెట్టాలనో నేను ఎప్పుడూ చేయలేదు. ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచి కష్టపడిన తత్వం ఉన్న వ్యక్తిని, నేను కూడా ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. ఆ వ్యవసాయ కుటుంబాలు ఎప్పుడైతే మనం రోడ్లు ఎప్పుడైతే వెడల్పుగా ఉంటాయో అప్పుడే మనం అందరూ కూడా బాగుంటాం. నేను కనీసం 30 సంవత్సరాల క్రితం నేను అనంతపురంలో ఒక బిల్డింగ్ కడితే ఆ రోజే నేను సెట్ బ్యాక్స్ ఏదైతే ఉన్నాయో ఏదైతే గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా 25 అడుగులో 20 అడుగులో ఏదైతే ఉన్నాయో ఆ రోజులు కట్టేసిన స్థలం ఈ రోజు కూడా అంటే 30 సంవత్సరాల క్రితమే నేను దాన్ని అవలంబించాను. అందులో భాగంగా ఇది కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో, ఎందుకంటే మీరందరూ కూడా చిన్న వయసు వాళ్ళు ఉన్నారు. మన పిల్లలు మన ఊరు గురించి చెప్పుకోవాలంటే మా కళ్యాణదుర్గం అంటే గర్వంగా చెప్పుకోవాలంటే మన రోడ్లు బాగుండాలి. ముఖ్యంగా ఎప్పుడైతే రోడ్లు బాగుంటాయో విశాలమైన ప్రదేశంలో వాళ్ళు వ్యాపార సంస్థలు కూడా అన్ని కూడా బాగుండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటే చెప్తున్నా, విన్నవించుకుంటున్నా, రిక్వెస్ట్ చేసుకుంటున్నా, దయచేసి ఎవరైనా అలాంటి వాళ్ళు గవర్నమెంట్ స్థలంలో ఆర్ఎండ్బి స్థలంలో ఎవరైనా కట్టుకున్నట్టు వాళ్ళు గుర్తించినా మేమందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. స్వచ్ఛందంగా మీరు తొలగించుకోండి. స్వచ్ఛందంగా తొలగించుకోకపోతే మేము వచ్చే ముందు ఉండి డిపార్ట్మెంట్ ద్వారా తొలగించే బాధ్యతలు కూడా మేము తీసుకుంటామని మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలా మంది నన్ను అడుగుతున్నారు, ఒకటి తొలగించడం ఇంకోటి తొలగించడం కూడా ఏంటని. ఖచ్చితంగా ఎందుకంటే నా బాధ్యత కాబట్టి మీ అందరికీ తెలియజేయాలి కాబట్టి ఇది నేను తెలియజేస్తున్నా. ఏదేమైనా కూడా అంబేద్కర్ సర్కిల్ రేపొద్దున అంబేద్కర్ సర్కిల్ కూడా రాబోతుంది. అలాగే ఎన్టీఆర్ సర్కిల్ ఉంది రాబోతుంది, కనకదాస్ సర్కిల్ ఉంది. అలాగే ఎవరైతే మనం శ్రీకృష్ణుడిని వాళ్ళ గురుదేవుగా భావించే ఎవరైతే మన గొల్లవాళ్ళు యాదవులు ఉన్నారో వాళ్ళకు కూడా కళ్యాణంలో కమ్యూనిటీ హాల్ వాళ్ళకు కూడా త్వరలో ఏర్పాటు చేయబోతున్నాం. అన్ని కులాల వారు సమానంగా ఉండేటట్టు ఈ ప్రాంతంలో బలిజ వాళ్ళు కూడా కళ్యాణం తయారవుతుంది. అలాగే ఇతర కులస్తులందరూ కూడా మన ప్రాంతంలో ఏదైతే దోచుకోలేదో అవన్నీ కూడా అభివృద్ధి వాటిలో పయనించడానికి నాకైతే ఏదైతే సమయం ఇచ్చారో కళ్యాణ ప్రజలు కల్పించి ఆ సమయాన్ని అంతా కూడా ప్రజల కోసం కేటాయిస్తారు. నా స్వార్థం కోసం కాదనేది ఇప్పటికే మీకు తెలిసిన విషయం. ఇంకా కూడా కొన్ని విషయాలు చెప్పాలి అంటే నాకు చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్పాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా గమనించాలి. ఎందుకంటే బెల్ట్ షాపుల గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. గడిచిన 5 ఏళ్ళు ఏదైతే ఉన్నాయో బెల్ట్ షాపులు అంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో 19 నుంచి 24 వరకు కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా బెల్ట్ షాపులతో పాటు కర్ణాటక మద్యం, ఎందుకంటే మన ఆంధ్ర మద్యం ఎక్కడో అంటే అందినంత రేట్లు పెడితే మొత్తం ఎందుకంటే తాపించి కర్ణాటక మద్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం. మీరే ఎన్నో వందల కేసులు కూడా మీ కళ్ళతో చూశారు. ఎక్కడ పట్టినా కూడా కర్ణాటక మద్యం కేసులని ఎవరైనా నచ్చకపోతే కర్ణాటక మద్యం బాటిల్ పెట్టి వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు. అంటే ఆ రకంగా ఏర్లై పాలించారు మీరు కర్ణాటక మద్యాన్ని. ఎక్కడ పడితే అక్కడ మనకి ఏ గ్రామానికి ఏ ప్రాంతానికి కూడా ఒక్క రోడ్డు కూడా లేదు. ఎప్పుడైతే వాళ్ళు ఆ షాపులకు వెళ్ళి ఏదైతే మనం కర్ణాటక మద్యం అనేదానికన్నా కల్తీ మద్యం కావచ్చు లేదా ఏపీ గవర్నమెంట్ సప్లై చేసి ఏపీ గవర్నమెంట్ కల్తీ మద్యంలో తాగి ఎంతమంది కిడ్నీలు పోగొట్టుకున్నారు, ఎంతమంది వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నారు. ఆరోగ్యంతో పాటు వాళ్ళు ఎక్కడో తాగి ఈ బాగులేని రోడ్లలో వస్తే వాళ్ళు యాక్సిడెంట్ అయి చనిపోయినారు. ఆ రోజు మద్యాన్ని ప్రోత్సహించింది మీరే. ఆ రోజు మద్యానికి ఏదైతే మీరు
రాష్ట్ర ప్రభుత్వం తరఫున 25,000 కోట్ల అప్పు తెచ్చారు. ఆ రోజే మీరు మద్యాన్ని ప్రోత్సహించారు. మీరు ఎలక్షన్ల ముందు ఏం చెప్పారు? ఆ రోజు మేము మద్య నిషేధం చేస్తామన్నారు. మద్య నిషేధం కాదు కదా, సభలు వచ్చిన తర్వాత నీ సొంతం ఫ్యాక్టరీలు తీసుకొచ్చి అన్ని కూడా డిస్టిలరీస్ అన్ని మీ కంట్రోల్లో పెట్టి ఏంటంటే భూమి మీరు రకరకాల వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేసే విధంగా మీరు ఇక్కడ రాష్ట్రాన్ని అందరూ కూడా తాకట్టు పెట్టి మద్యానికి తాకట్టు పెట్టి మీరు అలవాటు చేశారు. మా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అదంతా మొత్తం తీసేసి ఏదైతే ఎప్పుడు అంటే ముందు నుంచి ఉన్న బ్రాండ్లన్నీ కూడా తీసేయడంతో మరి అన్ని బ్రాండ్లు కూడా తీసుకొచ్చి ప్రభుత్వం అంటే దేశంలో ఎక్కడైతే ఏ ప్రాంతంలో దొరికే ప్రతి ఒక్క బ్రాండ్ కూడా ఇక్కడ తెచ్చిపెట్టారు. మీరు ఏం చేశారు? మీరు ఉన్నదంతా నాశనం చేసి మీ స్వార్థం కోసం ఎక్కడైనా చూసారా? డిజిటల్ ఉన్న దేశం అంతా కూడా డిజిటల్ ఎక్కడ కూడా 10,000కు మించి కానీ 1,000 రూపాయలకు మించి కానీ కనీసం అరటి పనులు అమ్మే వ్యక్తి కూడా ఈరోజు డిజిటల్లో ఫోన్ పే ఉంది. కానీ ఎక్కడైతే 19 నుంచి 24 వరకు ఎక్కడ ఏ ప్రాంతానికి పోయినా కూడా నువ్వు క్యాష్ అంటే నగదు చెల్లించాలి. ఈ నగదుతో ఎక్కడికి పోతుంది? ఈ నగదుతో ఎక్కడ తీసుకెళ్తున్నారు? నీ జగన్ పాలసీ పోతుందా లేదా ఇంకో వ్యక్తికి పోతుందా? ఇప్పుడు చాలా మంది జైల్లో ఉంటున్నారు. చాలా మంది కూడా అన్ని కూడా వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. అవన్నీ త్వరగా కోర్టు కూడా తెలియజేస్తారు. అన్ని విధాలుగా మీకు శిక్ష కూడా పడిపోతుంది. ఎందుకంటే కోర్టు నిర్ణయం అనేది కోర్టు నిర్ణయిస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుంది. ఎప్పుడైతే మేము ఈ బెల్ట్ షాప్ అన్నదో ఇంకోటి అనేదో ప్రభుత్వ ఆదాయానికి కానీ ఇంకో రకంగా గండి కొట్టాలని కానీ ప్రభుత్వ ఆదాయంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కూడా చూసుకునే బాధ్యత మా పైన ఉంటుంది. ఆ ఆరోగ్యంగా ఉండే ఏదైతే ఉంటుందో అది ఎవరు కూడా ప్రోత్సహించరు. నువ్వు ఎక్కువ తాగు, నువ్వు తాగే ఆదాయం తాగమని చెప్పరు. కానీ నువ్వు ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఏ రకంగా మీరు ఉంటున్నారు అనేది ఒకసారి గమనించాలి. ఏదైతే మీరు ఈ బెల్ట్ షాప్లు అంటున్నారో ఈ బెల్ట్ షాప్లన్నీ కూడా మీ హయాంలో మీ ప్రభుత్వంలో జరిగిందే కానీ గుర్తించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ చెప్తున్న దొండస్వామి గారికి, నాగభూషణ్ గారికి, మరి రవికి, మరి ఇతరత్ర మా అందరూ కూడా ఒకటే, మనందరూ కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఉంటూ మన పార్టీని రాబోయే ఎన్నికల్లో మీరే ముందుకు నడిపిస్తూ మీరే సారథ్యంగా ఉండి అత్యధిక మెజార్టీతో అన్ని స్థానాల్లో గెలవాల్సిన బాధ్యత మీ అందరూ భుజాన వేసుకొని గెలిపించే బాధ్యతలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. జై హింద్, జై చంద్రబాబు, జై తెలుగుదేశం. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. ఎందుకంటే గతంలో కూడా ఆ పార్టీ ఈ పార్టీ రెండు పార్టీలు ఓనవర్గం ఉన్నప్పుడు కూడా మేము రాజకీయాలు చేసినాం. కానీ మిగతా దానికి ఏంటికి కావాలి గ్రామంలో కూడా మా ఊళ్ళో. ఎందుకంటే బలంగా తెలియజేసిన గ్రామం అది. ఆ గ్రామంలో కూడా మేము రాజకీయాలు చేసినాం. కానీ కుయిక్కాలకు ఎప్పుడు తాగలేదు. వాళ్ళు ఇవ్వలే, మేము ఇవ్వలే. అందరూ కూడా ఎలక్షన్లు వస్తే ఎలక్షన్లు చేసినాం. కానీ ఎలక్షన్ అయితే అంతా కలిసి అన్నదమ్ములు మాత్రం తల్లిదండ్రులు మాత్రమే అందరూ కలిసిపోయడం జరిగింది. ఎందుకంటే ఈ గత కొన్ని ఏళ్ళుగా నేను 23 నుంచి నా ప్రయాణం. అప్పుడు కూడా 9 సంవత్సరాలు తెలుగుదేశంలో నేను ఉండడం జరిగింది. తర్వాత కూడా ఎందుకో నేను కాంగ్రెస్ పార్టీలకు పోవాలని ఆ రోజు పోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో దాదాపు 30 సంవత్సరాలు ప్రయాణం చేసినాం. ఈరోజు మన కళ్యాణ నియోజకవర్గం జిల్లాలోనే అత్యధికంగా వెనుకబడిన తాలూకా మన తాలూకాలో అభివృద్ధి చేసే నాయకులు వస్తారా అని ఎన్నో ఏళ్ళుగా కళ్ళు కాయలు కాసే విధంగా మేము ఎదురు చూడడం జరిగింది. ఈరోజు సురేంద్రబాబు ఈ కళ్యాణకు రావడము మాకైతే చాలా సంతోషకరంగా ఉంది. ఆ రోజు మేము ఆ పార్టీలో కూడా మాకైతే మా కళ్యాణ నియోజకవర్గం అభివృద్ధి పార్టీలో ముందు నడుస్తుంది, మేము చూస్తామని ఆశ పడినా సూచన కూడా. ఎందుకంటే మేము మా కులంలో కనకదాస విగ్రహం కళ్యాణంలో పెట్టాలని ఎన్నో సంవత్సరాల కళ. ఎందుకంటే మా కులస్తులు కూడా ఇక్కడ శాసనసభ్యులుగా అయినారు. తర్వాత మా బీసీలు కూడా ఇక్కడ పార్లమెంట్ సభ్యులు కావచ్చు, శాసనసభ్యులుగా కావచ్చు ప్రయత్నాలు చేశారు. అది ఫలించలే. తర్వాత మా ఈ పార్టీలో ఉండే మా కులస్తులు వచ్చి అడిగితే అడిగిన తక్షణమే మీరు కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మీరంతా కులం అంతా కూడా ఏ దాటి మీద నడుస్తామంటే నేను మంచి సర్కిల్ ఇస్తా, నేను కనకదాస భక్తుడే, మంచి విగ్రహం ఇస్తా మీకని అన్న చెప్తేనే మాకు ఎంతో సంతోషం కలిగింది. ఆ రోజు కలిగిన తర్వాత కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ కనకదాస విగ్రహం ఇప్పుడు మా కులదైవమైన కనకదాస విగ్రహం ఈ పెద్ద సర్కిల్లో ఉండడము మేమంతా కూడా మా కులం అంతా కూడా చాలా గర్వంగా చెప్పుకునే విధంగా ఉంది. కాబట్టి మేము దాంట్లో చాలా సంతోషపడుతున్నాం. ఈరోజు కూడా నేను అక్కడ కాంగ్రెస్ కావచ్చు వైసీపీ నుంచి కూడా ఈరోజు తెలుగుదేశంలోకి వచ్చాను.
తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత కూడా మీ అందరికీ అన్నో తమ్ముడు మీ బిడ్డగాను మీ బావ బామర్దిగాను నేనంతా కూడా మిమ్మల్ని అందరూ కలుపుకొని పనిచేయాలని కూడా నేను ఆశిస్తున్నాను. అట్లనే మీరు కూడా ఏదైనా పొరపాటులో మంచిగా శ్రద్ధ జరిగినాడు కూడా మీరు కూడా నన్ను బిడ్డగా భావించాలా, ఒక అన్నగా ఒక తమ్ముడుగా భావించాలని మేము తెలియజేస్తున్నాం. మనమంతా కలిసి కూడా ఏ గ్రూప్గా ఉన్నాం, మనమంతా కూడా తెలుగుదేశం గ్రూపు, మనం ఇప్పుడుండే శాసనసభ్యుడు, ఇప్పుడుండే ఎంపీ గారు వాళ్ళ గ్రూపు, మనమంతా చిన్న ఏమైనా పొరపాటున్నా కూడా అందరూ విమర్శించకుండా కలిసి పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా ఆశిస్తున్నా. నేను మా దుర్దుగుంట ప్రజలకు చెప్పేది ఏమంటే, మా దుర్దుగుంటలో ఉండే తెలుగుదేశం లీడర్లకు కానీ మిగతా మంచి మనసు కలిగిన నాయకులు ఏ పార్టీ ఉండన్నా కానీ వాళ్ళందరికీ కూడా మనం ఏదైనా న్యాయబద్ధం ఉంటే న్యాయాన్ని కూడా మనమంతా కలిసి పరిష్కారం చేస్తామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు సురేంద్ర బాబు వచ్చిన తర్వాత మామూలుగా ఎట్లుంటుందంటే నడిపించే నాయకుడు, నటించే నాయకుడు ఉంటాడు. నేను ఇద్దరిని చూసాను, నడిపించోళ్ళు చూసాను, నటించోళ్ళు చూసాను. ఎందుకంటే గత గవర్నమెంట్లో కూడా మీ అందరికీ నాకన్నా మీకే ఎక్కువ తెలుసు, ఎట్లా నటించినారో, ఎట్లా మనుషులు ఇబ్బంది పెట్టారని కూడా తెలుసు. ఆ రోజు కూడా మేము పార్టీలు విడిలాము. మేము ఎందుకంటే పార్టీ అనేది ఎవరు సొత్తు కాదు, మనమంతా కలిసి పనిచేసి దాన్ని సరిపెట్టేదాన్ని ప్రయత్నం చేస్తాం. కాలేజాం దాంట్లో విపులమైనాం, సక్సెస్ కాలేకపోయినాం. అందుకోసమనే మంచి నాయకుడు వచ్చినాడు. కళ్యాణ నియోజకవర్గంలో ప్రజలు, కళ్యాణ నియోజకవర్గంలో ఉండే ప్రతిదీ అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మేము అన్న పిలిస్తేనే మేము అన్నమాట క్షమించి మేము వచ్చినాం. కాబట్టి అన్న కూడా ఎందుకంటే మేము ఏదైనా చిన్న తప్పులు చేయొచ్చు, మాకు ఎందుకంటే నువ్వు పెద్ద మా అధినేత, మేము తండ్రి అయినా కానీ పెద్దన్న పాత్ర అన్నా. మేము ఏదైనా చిన్న తప్పులు చేయకుండా మమ్మల్ని పిలిపించి డైరెక్ట్గా మమ్మల్ని దండించి మమ్మల్ని మంచి మార్గంలో నడిపించాలని మేమైతే ఆశిస్తున్నాం. ఎందుకంటే నేను దుర్దుకుంటూ ఒకటే కాదు, మా కులానికి ఒకటే కాదు, నియోజకవర్గం అంతా కూడా ఎంతో కొంత. ఆ రోజు రాముడు సేతు పడితే గుడికి ఏదో ఇసుకలా పొరలాడిపోయి సేతు మీద ఎదిరించిందని పెద్దోళ్ళు చెప్పని విన్నాం. ఈరోజు కూడా నేను నియోజకవర్గం అంతా కూడా నాకు సంబంధాలు ఉన్నాయి, అన్ని కులాలతో సంబంధం ఉన్నాయి. అందరూ కూడా వాళ్ళు ఏదో కాళ్ళు వీళ్ళు పడి నేను ఏమన్నా కూడా పార్టీ అభివృద్ధి వైపు నడిపించేదానికి నా శ్రమ అంతా కూడా నా స్థాయి నుంచి కూడా కష్టపడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వైసీపీ పార్టీ నుంచి టీడీపీకి ఇలాగ వచ్చేదానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ పార్టీలో మామూలుగా ఒకటి చెప్తారు, పల్లెలో సాంగ్ ఉంటుంది. నేను ఎందుకంటే ఎక్కువ చదువుకోలేదు, నన్ను ఇబ్బంది కూడా పెట్టొద్దండి. కొడుకు తప్పు చేస్తే తండ్రికి చెప్తే దాన్ని కట్టలు చేస్తాడు, తండ్రి తప్పు చేస్తే ఎవరు కట్టలు చేస్తారో మీరు ఒకసారి ఆలోచన చేయండి. మేము కూడా ఎందుకంటే అక్కడ న్యాయం జరుగుతుందని అనుకున్నాం, కానీ పై నుంచి కింద దాకా కూడా ప్రజలకి కార్యకర్తలకు న్యాయం చేసే అవకాశాలు అతి తక్కువ ఉన్నాయి. కాబట్టి వద్దని మేము ఇచ్చేసుకుని యూతకు రావడం జరిగింది. గతంలో కూడా మీరు చూసించారు, ఇక్కడ వైఎస్ఆర్సీపీ మంత్రిగా ఉన్నటువంటి ఉషశ్రీ చరణ్ గారు ఆమె పైన అనేక అక్రమ కేసులు పెట్టించడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ కూడా తెలుసు, ఒక రైతు అని చెప్పేసి భావించి కూడా ఆ రైతుగా జీవించడం కూడా ఓర్పులేక ఆయన కోర్టులో నెమలి వంశం పెట్టి అక్రమంగా నెమలి చంపినాడని చెప్పేసి అక్రమ కేసులు పెట్టి ఆయన జైలు పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి సందర్భాల్లో కూడా ఆయనకు సపోర్ట్గా కూడా నిలబడినాం మనం. అటువంటి వ్యక్తి కాదు, ఒక గొప్ప రైతు, గొప్ప నాయకుడు. అటువంటి సందర్భాల్లో ఆయన జరిగింది లేకపోతే మనకు కూడా జరుగుతుందని గ్రౌండ్లో మనం డైరెక్ట్ పోయినా కూడా గ్రౌండ్లో ఆయన సపోర్ట్ చేయడం కూడా జరిగింది. ఇటువంటి మంచి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఈరోజు మనం అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో మంచి నాయకులు ఉన్నారు, మంచి లీడర్ వచ్చాడు కూడా, మంచి శాసనసభ్యులు వచ్చారు. కాబట్టి అటువంటి నాయకత్వంలో మన తెలుగుదేశం పార్టీలకు చేస్తే బాగుంటారనే ఉద్దేశంతోనే ఈరోజు దుర్దుగుంట గ్రామానికి చెందినటువంటి దుర్స్వామి గారు మన పార్టీలోకి చేరడం జరిగింది. దానికి కూడా గ్రామానికి సంబంధించినటువంటి మాజీ ఎంపీటీసీ దొంతుమన్న కానీ, జయపన్న కానీ, శశికాంత్ కానీ, కరణ్ గౌడ్ కానీ, కరణ్ చౌదరి కానీ, మాజీ సర్పంచ్ మైలారప్ప కానీ, ప్రతి ఒక్కరు కూడా సీనియర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరూ అభిప్రాయంతో అటువంటి నాయకులు మనకు కావాలా, ఒక బీసీ రేటు పార్టీలోకి వస్తే మేము సాధారణంగా ఆహ్వానిస్తామని చెప్పేసి అందరూ కూడా స్వాగతం పలకడం జరిగింది. మీ అందరికీ కూడా దుర్గంట గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా శాసనసభ ఎమ్మెల్యే సురేంద్ర గారి తరఫున కూడా నేను కూడా కృతజ్ఞతలు, అభివందనలు, స్వాగతం తెలుపుతున్నాను. కాబట్టి ఈరోజు కూడా దుర్గంట గ్రామంలో దుర్సామన్న గారిని ప్రతి ఒక్కరు కూడా కలుపుకోవడం వల్ల, అదేవిధంగా చెన్నమల చౌదరి లేదు, ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో కీలక నాయకులు.
నారాయణగా చిన్నమంది సంవత్సరాన్ని కూడా ఈ రోజు నుంచి కూడా మనమందరం కుటుంబ సభ్యులుగా భావించాలా. కేవలం అమ్లేం సురేంద్రన్న గారు చేస్తున్నటువంటి అభివృద్ధికి ఆకాంక్షనే ఈ రోజు వాళ్ళు మన పార్టీలోకి చేరడం జరిగింది. కాబట్టి మనిషికి మనిషి మనం కూడా తోడుండాలి ఒకరికొకరు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పట్ల పోయి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. కాబట్టి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. మనం ఈజీగా ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ కట్టుకుంటే దొరుకుతుంటా అయినా కూడా మనిషి మనిషి పుట్టే ఇంకా బలపడుతుంది. కాబట్టి ఈరోజు ఆయన్ని సాధారణ ఆహ్వానిస్తున్నాం. మీ అందరి సహాయ సహకారాలు కూడా ఆయనకు ఉండాలా, తోడుగా ఉండాలా. మీలో కుటుంబ సభ్యులుగా మీలో ఒకరిగా అందరూ కూడా భావించాలని చెప్పేసి మీ అందరినీ కూడా వేడుకుంటూ ఇప్పుడు దుర్సామాన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. ఇప్పుడు దుర్గకొండ తెలుగుదేశం పార్టీ నాయకులు కళ్యాణ్ మాట్లాడుతున్నారు. మీరు కూర్చోమన్నా, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. ఇక్కడ వచ్చిన పెద్దలకు మహిళా నాయకులకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా మనకు మా గ్రామస్తులైన పురోగతి స్వామి